నమస్తే ZB9 న్యూస్ కి స్వాగతం. గోదావరి కని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్లో చీమల తిరుపతిపై దాడి కేసులో నిందితుల అరెస్టు వివరాలను గోదావరి కని ఏసీపీ ఎం రమేష్ గోదావరి కని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డితో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. గోదావరికని 1 టౌన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీ లోపల చీమల తిరుపతి అనే వ్యక్తి మీద రాగుల రాజశేఖర్, భువనగిరి రాకేష్ అనే ఇద్దరు వ్యక్తులు కత్తులతోటి చంపడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఈ సంఘటనకు సంబంధించి గోదావరికని 1 టౌన్ లోపల హత్యా ప్రయత్నం కేసు ఇమ్మీడియట్గా నమోదు చేసి వెంటనే వాళ్ళను వితిన్ 24 hours లోపల ఆ ఇద్దరు అక్యూజ్డ్ రాగుల రాజశేఖర్, భువనగిరి రాకేష్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఈ కేసు నేపథ్యం ఏంటంటే ఈ చీమల తిరుపతి ఈ రాకేష్ వీళ్ళు ముగ్గురు కూడా గతం లోపల ఒక మర్డర్ కేసు లోపల నిందితులు. దానికి సంబంధించి ఆ మర్డర్ కేసు విక్టిమ్స్ తోటి కాంప్రమైజ్ చేసుకోవాలనే ఉద్దేశం ప్రయత్నం చేస్తే తిరుపతి సహకరించడం లేదనే ఉద్దేశంతో రాకేష్ ఇద్దరు కలిసి నిన్న అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. చంపడం వల్ల ఆ కేసులో మెయిన్ కేసులో తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు చేయడం జరిగింది. దీన్ని శాస్త్రీయంగా పరిశోధన చేసి వితిన్ 24 hours లోపల మేము వాళ్ళని పట్టుకొని సరైన ఆధారాలతో ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా గోదావరికనిలో ఉన్న వీళ్ళందరికీ దీని ఒక హెచ్చరికగా భావించి వీళ్ళందరికీ లా అండ్ ఆర్డర్ పరంగా ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి చిన్న చిన్న ఇష్యూలు వచ్చినా సహించే క్వశ్చన్ లేదు. వాళ్ళందరికీ చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.